నార్కల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రం మధ్యమడుగు పబ్బతాంజనేయ స్వామిని మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు జిల్లా కలెక్టర్ బదవస్ సంతోష్తో కలిసి ఆలయాన్ని సందర్శించారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం హనుమాన్ దేవాలయంలోని ప్రత్యేక పూజలు అందుకున్నారు. అటు నుంచి అనంతరం మధ్యమడుగులో గిరిజనుల ఆరాధ దైవం సంతు సేవలాల్ మహారాజ్ భారీ విగ్రహ స్థాపనకు ప్రతిపాదించిన 20 ఎకరాల స్థలాన్ని సీఎంఓ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, ఎంపీ బాలరాం నాయక్, ఎమ్మెల్యే వంశీకృష్ణ మరియు జిల్లా కలెక్టర్ బదవస్ సంతోష్తో కలిసి పరిశీలించారు. వెల్దుర్తి మండలం ఇవన్నీ ఉంటాయి సార్. చాలా మంది ఇక్కడ నుంచి నడుచుకుంటే తప్ప మీరు వచ్చి ఇక్కడ వస్తాం. అయితే రోడ్డు కూడా 9 కిలోమీటర్స్ ఫార్మేషన్ రోడ్ అయింది. ఓన్లీ 3 కిలోమీటర్స్ లెఫ్ట్ ఓవర్. ఆ 3 కిలోమీటర్స్ కూడా మేము ప్లాన్ చేస్తున్నాం సార్. అది కూడా వేస్తాం. ఒకటి ఏంటంటే అక్కడ బ్రిడ్జ్ అయితే మాకు ఎంత డెవలప్మెంట్ అంటే మాకు ఆన్ పార్ విత్ గుంటూరు అండ్ ప్రకాశం తో పాటుగా బంజారా సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ఎటువంటి అభివృద్ధిని అక్కడి ప్రజలు ఆశిస్తున్నారు అవన్నీ కూడా మనకు మన యొక్క బంజారా సోదరులు ప్రజాప్రతినిధులు అందరినీ తీసుకుని వెళ్ళి ఒకసారి పరిశీలించి తర్వాత హైదరాబాదులో వాటి మీద ప్రణాళికలు సిద్ధం చేసి వారి దగ్గరికి తీసుకొని రావాలని ఆదేశించారు. ఆదేశాల ప్రకారం ఇక్కడికి వచ్చి ఆలయాన్ని సందర్శించడము, ఈ ప్రాంతాన్ని పరిశీలించడము, మీ అందరితో మాట్లాడటము, ఇక్కడ స్థానికులుగా అదేవిధంగా బంజారాస్ వాళ్ళు ఏమి ఆశిస్తున్నారు అన్న విషయాల మీద ఒక అవగాహన ఏర్పరచుకొని ముందుకు వెళుతున్నాము. తప్పకుండా ముఖ్యమంత్రి గారు మాటిచ్చిన ప్రకారము ఆలయానికి సంబంధించినటువంటి అభివృద్ధిని, అదేవిధంగా ఈ 20 ఎకరాల స్థలంలో విగ్రహ ప్రతిష్టాపనతో పాటుగా చేయవలసిన అభివృద్ధి మీద అత్యంత త్వరలో అంటే ఒక 10 రోజుల లోపలనే ప్రణాళికను సిద్ధం చేసి వారు ముందుకు తీసుకెళ్ళి తర్వాత వారు దాని మీద ఒక నిర్ణయానికి వచ్చి దాన్ని వారు బహిరంగంగా వారు ప్రకటన చేస్తారని అందరికీ సవినయంగా విన్నవించుకుంటున్నారు.